హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో చూసి చాలామంది నన్ను తిట్టుకోవచ్చు కాబట్టి చెప్పాలనుకున్న చెప్తున్నాను భయ్య. అదేంటంటే రాధా మనోహర్ దాస్ గారని ఈ మంచి యూట్యూబ్లో బాగా వీడియోస్ చేస్తున్నారు. ఆయన వీడియోలు ఫస్ట్లో నేను కూడా చూసేవాడిని. అంటే హైందవ మత గొప్పదనం చెప్పేవారు. సో నేను చూసేవాడిని, ఫాలో అయ్యేవాడిని రెగ్యులర్గా. ఈ మధ్యకాలంలో ఆయన హైందవ మత గొప్పదనం చెప్పడం కంటే ఇతర మతాలను దూషించడం ఎక్కువైపోయింది. అంటే ఇస్లాం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని దూషించడం, అసలు బైబిలే కరెక్ట్ కాదంటాం, ఈ టైపు మాటలు ఎక్కువ చెప్తుంటే ఇప్పుడు మన మతమే గొప్పదే అని చెప్పుకోవాలనుకుంటే మన మతంలోని గొప్ప విషయాలు చెప్పొచ్చు. అవతల వాళ్ళ మతాన్ని తప్పుబట్టి దాన్ని దూషించాల్సిన పనేముంది? ఇప్పుడు ఎందుకు నాకు ఇంత కోపం వచ్చింది అంటే, నేను నిన్న ఆయన వీడియో చూస్తున్నప్పుడు పక్కన మా అన్నయ్య గారు అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెప్తా ఆడే అదే చూస్తాడు కదా. ఇలాగ బైబిలే తప్పు, అసలు క్రిస్టియానిటీయే తప్పు అనేది నేను చూస్తే వాడు అదే చూస్తాడు. అంటే రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాక ఆడి పక్కనోడితో క్రిస్టియానిటీ తప్పురా, మా మతమే గొప్పది అంటాడు. ఆ పక్కడు వాళ్ళ మతమే గొప్పది, మీ మతమే తప్పు అంటాడు. ఇద్దరు కొట్టుకుంటారు, ఫైటింగ్. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ఇద్దరికి టీసీలు ఇచ్చి పంపిస్తారు. ఎవరి భవిష్యత్తు పోతుంది? పిల్లల భవిష్యత్తు పోతుంది. అంటే పిల్లల భవిష్యత్తు ఎందుకు పోద్ది అంటే, పిల్లలు మనం ఏం చెప్తే అదే కదా చూస్తారో. మత సామరస్యం మనం చూపిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మత విద్వేషాలు నాటే విధంగా ఉంటున్నాయి ఈ స్టేట్మెంట్లు కొన్ని పిల్లల మనసులో అదే నాటుకుంటుంది. పిల్లల మనసులో మత విద్వేషం నాటుకుంది అంటే ఆ తర్వాత చాలా భారతదేశం మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు వెనకపోద్ది డెవలప్ అవడం సంగతి పక్కన పెడితే. ఆల్రెడీ ఒకసారి చూసాం మత గొడవలు జరిగితే ఎలా ఉంటుందో బొంబాయిలో. మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల దగ్గర అంటే పిల్లలకి చెప్పాలి, మన హైందవ మతం గొప్పదనం చెప్పండి. అంతేగాని దాని గురించి పక్క మతాన్ని దూషించే, ద్వేషించే విషయాలు వాళ్ళ ముందు మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు తర్వాత జనరేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మత సామరస్యం అదే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఇస్మాయిల్ గడు, ముస్లిమ్స్. బక్రీద్ పండుగ రోజు పొద్దున్నే మటన్ బిర్యానీ పట్టుకుని వస్తారు, తింటాం. శ్రీరామనవమి రోజు పొద్దున్నే మాకంటే ముందే లైన్లో నిలబడి 2 గ్లాసులు ఎక్కువ తాగుతాడు పానకం. ఈ టైప్ ఆఫ్ ఇది చూస్తే మత సామరస్యం పిల్లలు కూడా అటువంటి ఆ ఫ్రెండ్లీ నేచర్ అలవాటు అవుద్ది, బాగుంటుంది, సంస్కృతి బాగుంటుంది. అంతేగాని మా మతమే గొప్పదే, మీ మతం అసలు గొప్పదే కాదు అంటే, ఉదాహరణకి ఎలాగో ముస్లిమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మా ఫ్రెండ్స్లో చాలామంది ముస్లిమ్స్ గరికపాటి నరసింహారావు గారు వీడియోలు చూస్తారు. వాళ్ళు భలే చెప్తారు, ఈయన భలే విషయం భలే మాట్లాడతారా అంటారు. అంటే అక్కడ హైందవ మత గొప్పదనం చెప్పినా పర్లేదు, అవతల మతాన్ని దూషించకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా అందులో మంచి విషయం ఉంటే అందరూ తీసుకుంటారు. మేము కూడా క్రిస్టియన్ ప్రవచనకర్తలు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు నాకు తెలుసు సరిగ్గా. విజయప్రసాద్ రెడ్డి గారు అని అనపర్తి సైడ్ ఎక్కడో ఆయన క్రిస్టియన్. ఆయన ఏమన్నా మాట్లాడతాం, మేము వింటాం. విషయం బాగా చెప్తారు ఆయన. మంచి విషయం ఎవరు చెప్పినా వినొచ్చు, తప్పే ఉంది. అంటే మన దాంట్లో మంచి విషయాలు లేవని కాదు, మంచి విషయం మన దాంట్లోనే వినాలి, అవతల దాంట్లో వినొద్దు అనేది తప్పు. ఎవరి దాంట్లోనే వినొచ్చు కదా, తప్పే ఉంది అనే విషయాన్ని పిల్లలకి చెప్పాలి. అంతేగాని మన మతమే గొప్పది, అవతల మతాలను అసలు వినొద్దు, ఈ టైపు విద్వేషాల్లో నింపితే మాత్రం చాలా ప్రమాదం. ఆ తర్వాత మన హైందవ ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే చిన్న ఉదాహరణ, చిన్న విషయం చెప్తాను. అది నేను కాలేజ్ పిల్లల్ని ఎవరైనా మీ హాబీస్ ఏంటని అడిగినప్పుడు ఎవరైనా క్రిస్టియన్స్ వాళ్ళ హాబీస్లో బైబిల్ చదవడం కూడా ఒక హాబీగా చెప్తున్నారు. ముస్లిమ్స్ వాళ్ళ హాబీస్లో ఖురాన్ చదవడం కూడా ఒక హాబీగా చెప్తున్నారు. హిందువుల్లో 100 మంది పిల్లలు ఉంటే 90%, 90 మంది భగవద్గీత చదవడం కానీ రామాయణం చదవడం కానీ వాళ్ళ హాబీస్లో ఒక హాబీగా చెప్పట్లేదు. భగవద్గీత చదవడం సంగతి పక్కన పెట్టి, అంటే 100కి 10 మంది చదువుతున్నారు అనమాట. 10 మందే వాళ్ళ హాబీస్లో ఏదైనా రామాయణం భగవద్గీత లాంటివి చదువుతున్నారు. మిగతా 90 మంది చదవట్లేదు. చదవకపోగా మాకు భగవద్గీత దాకా ఎందుకంటే మాకు తెలుగు చదవడం సరిగ్గా రాదంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ నవ్వుతున్నారు, మా వాడికి తెలుగు చదవడం కూడా రాదండి. సిగ్గుపడాలి. అందరూ నవ్వడానికి ఏముంది, తెలుగు చదవడం రాదంటే అంత నవ్వొచ్చే విషయం ఏం కాదు, చాలా సిగ్గుపడే విషయం అది. హైందవ ధర్మాన్ని కాపాడాలి అని ఎవరైనా పేరెంట్స్ అనుకుంటే ముందు మీ పిల్లలతో భగవద్గీతలో కనీసం ఒక శ్లోకం అన్నా చదివించాలి. అది ఒక హాబీగా వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే చదవకపోతే తప్ప అంటే తప్పేం కాదు. బట్ ఇది ఈ కల్చర్ మనం బాగుండాలి, ఈ హైందవ ధర్మం గొప్పదనాలు తెలియాలి అంటే వాళ్ళు చదవమనండి. లేదా మీరైనా విషయం చెప్పండి. మన గొప్పదనం చెప్పడం మానేసి మనది గొప్పదే, అవతలది గొప్పది కాదు, అవతలది అసలు మతమే కాదు, ఈ టైపు విషయాలు అయితే మాత్రం పిల్లల దగ్గర చర్చించకండి. పిల్లలు ఉన్నప్పుడు మీరు కూడా అలాంటి వీడియోలు చూడకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే భారతదేశం
సర్వమత సౌభ్రతత్వంతో ఉంది. భారతదేశం సర్వమత సౌభ్రతత్వంతో ఉందంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు కదా, దేశం అంటే మనుషులే, మనమే మనుషులు మనసుల్లో సర్వమత సౌభ్రతత్వం ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరికి ఒక మాట. మీ నాన్న గొప్పడని నువ్వు అంటావు, మా నాన్న గొప్పడని నేను అంటాను. మీ నాన్న గొప్పడా మా నాన్న గొప్పడా అని వాదించుకోవడం ఎంత మూర్ఖత్వమో, నీ మతం గొప్పదా నా మతం గొప్పదా అని వాదించుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. నీకు మీ నాన్న గొప్ప, నాకు మా నాన్న గొప్ప, అందరి నాన్నలో గొప్ప వాళ్ళే, అన్ని మతాలు గొప్పవే. జై హింద్.